Welcome students, this is Srinivas Vampa and welcome to the Physics Vidya channel. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఒక యాక్టివిటీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ యాక్టివిటీ ఏంటి? హౌ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీ గురించి కొంచెం ఈ యాక్టివిటీ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో దీని గురించే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ మనం చేస్తున్న హీట్ సిరీస్లో 10th పార్ట్ ఇది. సో ఈ యాక్టివిటీ అసలు దేని గురించి అసలు ఒకసారి చూద్దాం. ఒకవేళ మనకి రెండు సబ్స్టెన్స్ల యొక్క స్పెసిఫిక్ హీట్ ఆర్ ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ తెలిస్తే మెథడ్ ఆఫ్ మిక్సర్ ప్రాసెస్లో ఇంకో సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ని ఫైండ్ అవుట్ చేయగలము. అంటే అన్నోన్ సోలిడ్ ఆర్ అన్నోన్ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది యాక్టివిటీ. సో ఇక్కడ అన్నోన్ సబ్స్టెన్స్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అన్నోన్ సబ్స్టెన్స్ ఏంటంటే లెడ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ అనమాట ఇక్కడ. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్. సో ఈ యాక్టివిటీకి కావాల్సిన ఆపరేటర్స్ ఏంటో చూడండి ఒకసారి. సో ఆపరేటర్స్, నేను కింద బ్రీఫ్ నోట్స్ ఇచ్చాను. నోట్స్లో ఏంటంటే మీకు క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో సింప్లిఫైడ్ చేసిన పాయింట్లో ఉంటుంది. సో ఆపరేటర్స్ వచ్చేసి కెలోరీమీటర్, థర్మామీటర్, స్టిర్రర్, వాటర్, స్టీమ్ హీటర్, లెడ్ షార్ట్స్ అండ్ వుడెన్ బాక్స్. దీస్ ఆర్ ద ఆపరేటర్స్. సో సంబంధించి నోట్స్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్తున్నాను కాబట్టి ఒకసారి చూడండి. అందులో ఏంటి? కెలోరీమీటర్, థర్మామీటర్, వుడెన్ బాక్స్, లెడ్ షార్ట్స్, థర్మామీటర్, స్టిర్రర్, ఇవి ఆపరేటర్స్ కావాల్సినవి. సో ప్రొసీజర్లోకి చూద్దాం. ప్రొసీజర్ మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా లెంగ్దీ టెక్స్ట్ ఉంది, లేకపోతే చాలా ఎక్కువ టెక్స్ట్ ఉంది, 4-5 పేజీలు ఉంది అంటే అది గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద టెక్నిక్ స్టోరీ బిల్డప్ చేసుకోవడం. మొత్తం టెస్ట్కి సంబంధించిన పెద్ద యాక్టివిటీకి సంబంధించిన మొత్తం ప్రాసెస్ని ఒక స్టోరీ లాగా మనం డిస్క్రైబ్ చేసుకుంటే మనకి ఈజీగా రాయడానికి వీలు ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి వీలు ఉంటుంది. సో హియర్ ద స్టోరీ ఈజ్, చూడండి ఒకసారి. స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఒక కెలోరీమీటర్ తీసుకోవాలి. అందులో ఆటోమేటిక్గా స్టిర్రర్ ఉంటుంది. కెలోరీమీటర్ విత్ స్టిర్రర్, దాని మాస్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ కామన్ బ్యాలెన్స్ యూజ్ చేసి దాని మాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని మాస్ దాని మాస్ ఎంత వచ్చింది అనుకుందాం, m1 వచ్చింది. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ఈజ్ m1. కామన్ బ్యాలెన్స్ యూజ్ చేసుకుని కామన్ బ్యాలెన్స్ మీద పెట్టాము కెలోరీమీటర్ని. దాని మాస్ తెలిసింది నాకు, m1 అని తెలిసింది. దాని ఇనిషియల్ టెంపరేచర్ యూజింగ్ థర్మామీటర్ T1 అని తెలిసింది. ఓకేనా, ఆ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ సో కెలోరీమీటర్ కూడా అయిపోయింది. కెలోరీమీటర్లో కొంచెం వాటర్ వేయాలి. సో యూ హ్యావ్ టు పోర్ సమ్ వాటర్ ఇన్ టు ద కెలోరీమీటర్. ఓకే, సో అప్పుడు దాని మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక కెలోరీమీటర్, సింపుల్ కెలోరీమీటర్ ఇలా ఉంటుంది కెలోరీమీటర్. సో ఈ కెలోరీమీటర్ తీసుకున్న తర్వాత ఈ కెలోరీమీటర్లో కొంచెం వాటర్ వేయాలి. సో నో ద సెకండ్ టైం ఏంటి, ఇది కెలోరీమీటర్, ఈ కెలోరీమీటర్లో కొంచెం వాటర్. అండ్ యూ హ్యావ్ టు యూజ్ ద కామన్ బ్యాలెన్స్ యూజ్ చేసి దీని మాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏమున్నాయి, కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఉన్నాయి ఈ కెలోరీమీటర్లో. సో మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, m2 వస్తుంది. m2ని చూపిస్తుంది. కామన్ బ్యాలెన్స్ ఏం చూపిస్తుంది, వాటర్ని ప్లస్ కెలోరీమీటర్ని కలిపి చూపిస్తుంది. అది m2. సో ఈ m2లోంచి m1 తీసేసామనుకోండి, ఏమొస్తుంది చూడండి. కెలోరీమీటర్ ప్లస్ వాటర్లోంచి m2లోంచి కెలోరీమీటర్ ప్లస్ వాటర్లోంచి వాటరే కావాలనుకో m2 మైనస్ కెలోరీమీటర్ మాస్ m1. అంటే మాస్ ఆఫ్ ద వాటర్ హియర్ ఈజ్ m2 మైనస్ m1. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటి, కెలోరీమీటర్ కామన్ బ్యాలెన్స్ ఇచ్చేసారు, m1 నోట్ చేశారు. అండ్ దాని టెంపరేచర్ T1 నోట్ చేస్తారు. నెక్స్ట్ దాంట్లో కొంచెం వాటర్ పోసారు.
వాటర్ పోసారు. నౌ దట్ కెలోరీమీటర్ కంటైన్స్ కెలోరీమీటర్ మాస్ ప్లస్ వాటర్ మాస్. దాన్ని నోట్ చేశారు. కెలోరీమీటర్ ప్లస్ వాటర్ మాస్ వచ్చి ఎంత వచ్చింది? M2 వచ్చింది. ఈ M2లోంచి M1 కిలోమీటర్ తీస్తారు. ఓన్లీ వాటర్ మాస్ వస్తుంది. ఓన్లీ వాటర్ మాస్ వస్తుంది. సో మాస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ M2 minus M1. మాస్ ఆఫ్ ద కిలోమీటర్ ఈజ్ M1 అండ్ బోత్ ఆర్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో ఇది కూడా T1, ఇది కూడా T1. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద బేకర్ తీసుకుండి అందులో వాటర్ వేసి దాన్ని హీట్ సప్లై చేస్తూ ఉంటుంది. బాయిల్ అవుతూ ఉంటుంది. 100 degrees వరకు మీరు బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత సో ఆ హాట్ వాటర్లో లెడ్ షాట్స్ పెట్టాలి. లెడ్ షాట్స్ పెట్టి హీట్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? సో ఆ బేకర్లో ఉన్న వాటర్ హీట్ అవుతుంది సపరేట్గా. ఈ రెండింటికి సంబంధం లేకుండా ఒక పెద్ద బేకరు, అందులో వాటర్, అందులో లెడ్ షాట్స్ వేసి హీట్ సప్లై చేస్తే హీట్ అనేది వాటర్ సప్లై అవుతుంది. వాటర్ నుంచి లెడ్ షాట్స్కి వెళ్తూ ఉంటుంది. సో లెడ్ షాట్స్ కీప్ ఆన్ గెయినింగ్ హీట్ అండ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ తీసుకోండి. థర్మోమీటర్ ఇచ్చేసి అందులో థర్మోమీటర్ పెట్టి దాని టెంపరేచర్, లెడ్ షాట్స్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ షాట్స్ తీసుకోండి. ఎంత? T2. నౌ క్విక్లీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టెంపరేచర్ ఎప్పుడైతే నోట్ చేసుకున్నారో అక్కడ ఆ పాయింట్ దగ్గర క్విక్లీ ట్రాన్స్ఫర్ దీస్ లెడ్ షాట్స్ ఇంటూ కెలోరీమీటర్. సో మన దగ్గర ఉన్న కెలోరీమీటర్ మన దగ్గర ఉన్న లెడ్ షాట్స్ ఏవైతే ఉన్నాయో హై టెంపరేచర్ దగ్గర వాటిని త్వరగా తీసుకుండి ఈ కెలోరీమీటర్లో వేయాలి. నో కెలోరీమీటర్లో ఏముంటాయి? కెలోరీమీటర్లో వాటర్ అండ్ వాటర్తో పాటు లెడ్ షాట్స్ ఉంటాయి. ఓకేనా? దీని మాస్ బై యూజింగ్ కామన్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. దానికి పేరు పెట్టండి M3. అంటే ఒక బేకర్లో వాటర్ తీసుకుండి అందులో లెడ్ షాట్స్ వేసి హీట్ చేయడం స్టార్ట్ చేయండి. దాని యొక్క ఒక సర్టెన్ టైం తర్వాత దాని ఇనిషియల్ టెంపరేచర్ నోట్ చేసుకోండి. T2 నోట్ చేసుకుని ఇమ్మీడియట్గా ఆ లెడ్ షాట్స్ని కెలోరీమీటర్లో ట్రాన్స్ఫర్ చేయండి. నౌ ద కెలోరీమీటర్ కంటెన్స్ 3 ఉంటాయి. కెలోరీమీటర్ మాస్, వాటర్ మాస్ అండ్ లెడ్ షాట్స్ మాస్. ఈ 3 కలిపిన మాస్ ఎంత? M3. సో ఇందులోంచి M2 తీసేయండి. M2 ఏంటి? M2 ఈజ్ మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ వాటర్. తీసేస్తే రిమైనింగ్ 1 ఏంటండి? మాస్ ఆఫ్ ద లెడ్ షాట్స్. ఇదేంటి? మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షాట్ ఈజ్ ఈక్వల్ టు M3. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ వాటర్ వాల్యూ ఎంత? M2. ఈ M2 అటువైపుకి వెళ్ళిపోతుంది. M3 మైనస్ M2 అంటే ఏమవుతుంది అప్పుడు? మాస్ ఆఫ్ ద లెడ్ షాట్ వస్తుంది. మాస్ ఆఫ్ ద లెడ్ షాట్స్. సో మాస్ ఆఫ్ ద లెడ్ షాట్స్. ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ is SW and specific heat of calorimeter is SC and specific heat of lead shots is SL. You have to find out specific heat of lead shots. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఇదంతా అరేంజ్ చేసేస్తున్నాను. సింపుల్గా మన భాషలో మనకు అర్థమయ్యేలాగా చూద్దాం. ఫస్ట్ కెలోరీమీటర్ తీసుకోండి. దాన్ని వెయింగ్ మిషన్లో మీద పెట్టి మాస్ ఫైండ్ అవుట్ చేయండి. దీని మాస్ M1 ఈజ్ ద మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్. ఓకేనా? నౌ ఇదే కెలోరీమీటర్లో వాటర్ తీసుకోండి. మళ్ళీ మాస్ ఫైండ్ అవుట్ చేయండి. నౌ దిస్ ఈజ్ M2 ఈజ్ మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ మాస్ ఆఫ్ ద వాటర్. ఓకేనా? సో M2 is equal to mass of the calorimeter is how much? M1 plus mass of the water. So mass of the water is equal to M2 minus M1. Mass of the water is equal to M2 minus M1. Mass of the calorimeter వచ్చింది, mass of the water వచ్చింది ఇండివిజువల్గా. అండ్ బోత్ ఆర్ ఎట్ రూమ్ టెంపరేచర్ T1 and T1. ఓకేనా? ఇది. సో నౌ టేక్ అనదర్ బేకర్. ఒక పెద్ద బేకర్ తీసుకోండి. అందులో వాటర్ వేసి సో అందులో లోపల లెడ్ షాట్స్ వేసి
ఇవేంటి లెడ్ షార్ట్స్ వేసి హీట్ సప్లై చేయండి. హీట్ సప్లై చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. హీట్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు వాటర్లో ఉన్న లెడ్ షార్ట్స్ కూడా వెళ్తుంది. ఒక సర్టెన్ టెంపరేచర్కి సర్టెన్ టైం అయిన తర్వాత, కొంచెం టైం అయిన తర్వాత ఇందులో థర్మామీటర్ పెట్టి దీని టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయండి. దాని టెంపరేచర్ ఏమవుతుంది, లెడ్ షార్ట్స్ టెంపరేచర్ అవుతుంది. లెటెస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఈజ్ T2. ఇనీషియల్గా లెడ్ షార్ట్స్ T2 టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. అప్పుడేం చేయాలి, ఈ లెడ్ షార్ట్స్ని ఇమీడియట్గా టేక్ ఇన్ టు ద కెలోరీమీటర్లో తీసుకొచ్చి వేయాలి ఇమీడియట్గా, వితౌట్ లూజింగ్ హీట్ టు ద సరౌండింగ్స్. సో దిస్ ఈజ్ కెలోరీమీటర్, దిస్ ఈజ్ వాటర్, అండ్ ఇందులో క్విక్లీ ట్రాన్స్ఫర్డ్ లెడ్ షార్ట్స్. ఇవి లెడ్ షార్ట్స్. Now again, by using common balance find the mass. మీద పెట్టి మాస్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఏమొస్తుంది అప్పుడు, M3 వస్తుంది. సో M3లో ఏముంటాయి, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్, మాస్ ఆఫ్ ద వాటర్ ప్లస్ మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్, మాస్ ఆఫ్ ద వాటర్ ప్లస్ మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఉంటాయి. సో మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ మాస్ ఆఫ్ ద వాటర్ ఎంత, M2. M3 is equal to M2 plus mass of the lead shorts. So M lead shorts is equal to M3 minus M2. Okay na? So mass of the lead shorts కూడా వచ్చేసాయి 3. So mass of the calorimeter M1, mass of the water M2 minus M1, mass of the lead shorts M3 minus M2. So initial temperature of the calorimeter T1, initial temperature of the water T1, initial temperature of the lead shorts T2, initial temperature of the lead shorts T2. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే lead shorts loses heat to the water and calorimeterకి వాటర్కి హీట్ లూజ్ అవుతుంది. So because lead shorts are at high temperature and water and calorimeter at low temperature, heat flows from lead shorts to the water in the calorimeter and calorimeter కూడా వెళ్తుంది. So calorimeter and water are the low temperature bodies, and lead shorts are the lead short is a high temperature body temperature. So this is hot body and these two are cold bodies. ఓకేనా? సో మన దగ్గర ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇది అర్థమైంది కదా. సో మనకు వచ్చినాయనే రాసుకుందాం. మనకు వచ్చినాయి ఏంటి, సో మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ఈజ్ M1, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద కెలోరీమీటర్ ఈజ్ T1. ఓకేనా, మాస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ M2 minus M1, initial temperature of the water is T1. Mass of the lead shorts is M3 minus M2, and initial temperature of the calorimeter is, initial temperature of the lead shorts is T2. Okay na, and we have the specific heat. So specific heat of water is SW. Specific heat of lead shorts, specific heat of calorimeter is SC. Specific heat of water is SW. Specific heat of lead shorts is SL. This you have to find out. Okay na? Now lead shorts hot body, calorimeter and water cold bodies. Heat is flowing from lead shorts. Lead shorts is hot body and water and calorimeter at cold bodies. So heat is flowing to these two bodies. Okay na? So lead shorts initial ga T2 temperature దగ్గర ఉంది. ఈ రెండు T1 temperature దగ్గర ఉన్నాయి. So after some time the system becomes like this. థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చేస్తాయి. అంటే ఏంటి, lead short, calorimeter and water
ఇవన్నీ కలిపి ఒకే ఫైనల్ టెంపరేచర్కి వస్తే ఆ టెంపరేచర్ T3 అనుకున్నాం. సో ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్సర్, మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అనమాట. హీట్ స్లోగా లెడ్ షార్ట్స్ లూజ్ అయితే, వాటర్ కిలోమీటర్ గెయిన్ అవుతాయి, అన్నీ కూడా ఒక థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గరకు వచ్చి ఇంకా నెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బిట్వీన్ ద బాడీస్ విల్ స్టాప్. అంటే ఏంటి, ఫైనల్గా ఇవన్నీ కూడా T3 దగ్గరికి వచ్చేసినాయి. సో హూ ఈజ్ లూజింగ్ హీట్? lead shots is losing heat. What is the change in temperature for lead shots? High temperature minus low temperature. High temperature T2 నుంచి T3కి పడిపోయింది, T2 నుంచి T3కి పడిపోయింది. సో చేంజింగ్ టెంపరేచర్ ఫర్ వాటర్. సో ఇనిషియల్గా T1 ఉంది, ఫైనల్గా T3కి వెళ్ళింది. సో T3 ఈజ్ హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్ T1. చేంజింగ్ టెంపరేచర్ ఫర్ కిలోమీటర్. ఇనిషియల్గా T1 ఉంది, ఫైనల్గా రైజ్ టు T3. So T3 minus T1. These are the change in temperature of three bodies. So lead shots losing heat, water is gaining heat, and calorimeter is rising heat. Change in temperatures ఎలా ఉంటాయి, ఓకేనా? These are the change in temperatures. We know according to the principle of method of mixers, heat lost by hot body is equal to heat gained by cold bodies. Net heat lost by hot body is equal to net heat gained by cold bodies. Who is hot body and who is cold body? So lead shots is the hot body. So heat lost by lead shots should be equal to heat gained by calorimeter plus heat gained by water. Yes or no? Yes. You know the heat formula, Q is equal to ms delta T. ms delta T. So write Q lead shots ఏంటవుతుంది, m lead shots, S lead shots, change in temperature for lead shots. So m lead shots ఎంత వచ్చింది, m lead shots, mass of the lead shots m3 minus m2 into SL, change in temperature for lead shots T2 minus T3. ఇక్కడ ఉంది చూడండి, mass of the lead shots. So this is a change in temperature for change in heat lost by lead shots. So heat gained by water ఎంత చూడండి, heat gained by water, heat gained by water. So MW SW delta TW. మాస్ ఆఫ్ ద వాటర్ ఎంత, మాస్ ఆఫ్ ద వాటర్ ఇక్కడికి వచ్చేయండి, మాస్ ఆఫ్ ద వాటర్ M2 మైనస్ M1 SW. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ వాటర్ T3 మైనస్ T1. This is heat gained by water. So heat gained by calorimeter అంతా heat gained by calorimeter, M calorimeter, S calorimeter, delta T calorimeter. అర్థమవుతుందండి, హీట్ ఫార్ములా వేస్తున్నాను ఇవన్నీ కూడా. సో మాస్ ఆఫ్ ద కిలోమీటర్ M1, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ T3 మైనస్ T1, T3 మైనస్ T1. ఓకే ఓకేనా? So we have heat lost by lead shot is how much, and heat gained by water is how much, and heat gained by calorimeter is how much. So మనకు వచ్చినాయి మూడు ఈక్వేషన్స్ వచ్చినాయి, heat lost by lead shots, heat gained by water, and heat gained by calorimeter. So as per the definition, heat lost by lead shots is equal to heat gained by calorimeter plus heat gained by water. సో మనకు ఉన్న వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. హీట్ లాస్ట్ బై క్యాలరీమీటర్ ఎంత, హీట్ లాస్ట్ బై క్యాలరీమీటర్, హీట్ లాస్ట్ బై లెడ్ షాట్స్, హీట్ లాస్ట్ బై లెడ్ షాట్స్ ఎంత, M3 మైనస్ M2 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్ ఇంటూ T2 మైనస్ T3 షుడ్ బి ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది heat gained by the calorimeter MC, that means M1 SC T3 minus T1 plus heat gained by the water, mass of the water M2 minus M1 into specific heat of water into T3 minus T1. సో మనకు కావాల్సింది ఏంటండి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్ కావాలి అంతే. అవర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ టు ఫైండ్ SL, దట్స్ ఇట్. అవర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ టు ఫైండ్ అవుట్ SL. ఓకే,
సో ఎస్ఎల్ ఈ టైప్ నుంచి మిగతా అన్నీ టైప్ తీసుకెళ్ళిపోండి. ఓకేనా, ఎస్ఎల్ మాత్రం ఈ టైప్ నుంచి మిగతా అన్నీ టైప్కి తీసుకెళ్ళిపోండి. ఓకే, సో ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు M1 SC T3 మైనస్ T1 ప్లస్ M2 మైనస్ M1. సో ఇది విడదీసి రాద్దామండి. M2 SW T3 మైనస్ T1 మైనస్ M1 SW T3 మైనస్ T1 బై M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3, T2 మైనస్ T3. సో ఈ రెండాట్లోనూ T3 మైనస్ T1, మొత్తం అన్నిటిలోనూ T3 మైనస్ T1 కామన్ తీయచ్చు కదండి. T3 మైనస్ T1, T3 మైనస్ T1, ఇక్కడ T3 మైనస్ T1 ఉంది, ఇక్కడ T3 మైనస్ T1 ఉంది, ఇక్కడ T3 మైనస్ T1 ఉంది. ఓకే, సో టేక్ కామన్. సో SL ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T1 రిమైనింగ్ M1 SC ప్లస్ M2 SW మైనస్ M1 SW బై M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. Specific heat of lead shot is equal to T3 minus T1 into M1 SC plus M2 minus M1 into SW by M3 minus M2 into T2 minus T3. So this is the final equation. This is we want specific heat of lead shots, unknown lead shot. అంటే మీకు ఒక స్పెసిఫిక్ హీట్ ఆఫ్ 2 సబ్స్టెన్స్ తెలిస్తే 3 సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. సో ఇక్కడ నేను ఏం చేశాను చూడండి. హీట్ లాస్ట్ బై lead shot should be equal to who is losing heat in this experiment? Lead shots losing heat to which? To water and calorimeter. Heat gained by water and calorimeter. Heat formula ఏంటి? Q is equal to MS delta T. Q is equal to MS delta Tలో నేను వేసుకుంటే మాస్ ఆఫ్ వాటర్ నాకు తెలుసు, మాస్ ఆఫ్ కిలోమీటర్ నాకు తెలుసు, మాస్ ఆఫ్ లెడ్ షాట్స్ నాకు తెలుసు. నేను కామన్ బ్యాలెన్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన ఈ మూడును. అండ్ టెంపరేచర్స్ తెలుసు. ఇనిషియల్ టెంపరేచర్ తీసుకున్నాను, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ కిలోమీటర్ తీసుకున్నాను, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ షాట్స్ కూడా తీసుకున్నాను. సో ఆఫ్టర్ సర్టెన్ టైమ్ దే ఆర్ అట్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఆ టెంపరేచర్ కూడా తీసుకున్నాను. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ తెలుసు నాకు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్ తెలుసు. ఐ ఓన్లీ వాంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్. అప్పుడు ఏం చేయాలి? హీట్ లాస్ట్ బై హాట్ బాడీస్ షుడ్ బి ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీస్. సో హీట్ లాస్ట్ ఎవరు? లెడ్ షాట్స్. హీట్ గెయిన్ ఎవరు? కిలోమీటర్ అండ్ వాటర్. సో హీట్ ఫార్ములా వేసాను MS డెల్టా T, మాస్ ఆఫ్ ద లెడ్ షాట్స్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్, టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ద లెడ్ షాట్స్. సో హీట్ గెయిన్ బై కిలోమీటర్ MS డెల్టా T, మాస్ ఆఫ్ ద కిలోమీటర్, మాస్ ఆఫ్ ద specific heat of the calorimeter, change in temperature for calorimeter. QW, heat gained by water. So mass of the water, specific heat of water, change in temperature of the water. సో ఈ 3 ఈక్వేషన్స్ వేసుకుంటే, ఈ మూడు వాల్యూస్ వేసుకుంటే యూ విల్ గెట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్ T3 మైనస్ T1. సో T3 మైనస్ T1 ఇంటూ M1 SC అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్, M2 మైనస్ M1 మాస్ ఆఫ్ ద వాటర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ బై M3 మైనస్ M2 దట్ ఈస్ mass of the lead shots, T2 minus T3. So change in temperature of lead shots. ఇది యాక్టివిటీ, సింపుల్ యాక్టివిటీ. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇంత పెద్దగా ఉంది అనుకోవద్దు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కిలోమీటర్ తీసుకోవాలి, దాని మాస్ ఫైండ్ అవుట్ చేయాలి, M1 నోట్ చేయాలి. నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తే ఏమవుతుంది? మాస్ ఆఫ్ కిలోమీటర్ ప్లస్ వాటర్ ఉంటుంది, అది నోట్ చేసుకున్నారు. M2 మైనస్ M1 ఓన్లీ మాస్ ఆఫ్ ద వాటర్ ఉంటుంది. సో ఆ రెండింటిలో యొక్క టెంపరేచర్ తీసుకోవాలి T1 అండ్ T2. ఆ రెండింటిలో యొక్క స్పెసిఫిక్ హీట్ తీసుకోవాలి SW అండ్ SC అండ్ SW. SC ఈజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్, SW ఈజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. సో ఈ ప్రాసెస్ అంతా పక్కన అయిపోయిన తర్వాత ఒక పెద్ద లార్జ్ ట్యాంక్ తీసుకుని అందులో వాటర్ వేసి అందులో లెడ్ షాట్స్ వేసి హీట్ సప్లై చేయాలి. హీట్ సప్లై చేసిన తర్వాత ఒక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత ఆ హీట్ ఆఫ్ ద లెడ్ షాట్స్ని థర్మోమీటర్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసి దట్ ఈస్ ద ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షాట్స్ కింద తీసుకుని T3 కింద నోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, T2 కింద నోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దిస్ లెడ్ షాట్స్ ఇన్ టు దిస్ కిలోమీటర్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. సో
సో బికాజ్ నో హీట్ లాస్ టు ద సరౌండింగ్స్. అప్పుడు ఏమవుతుంది, మనకి కిలోమీటర్లు ఇప్పుడు ఏమున్నాయి, కిలోమీటర్, వాటర్ అండ్ లెడ్ షార్ట్స్ ఉన్నాయి. ఈ మొత్తం మూడేట్ల యొక్క మాస్ తీసుకుంటే m3 మైనస్ m2 ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఓన్లీ కిలోమీటర్ వస్తుంది. సో మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ వస్తాయి. లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ SL. చేంజ్ ఇన్ టెంపరేచర్లో ఫైండ్ అవుట్ చేయాలి. చేంజ్ ఇన్ టెంపరేచర్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ లెడ్ షార్ట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ వాటర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ కిలోమీటర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్, కిలోమీటర్ సేమ్ ఒకేలా ఉంటాయి. ఇనిషియల్లీ T1, ఫైనల్లీ T3. థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చేసిన తర్వాత T3. సో T3 మైనస్ T1 ఆర్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ కిలోమీటర్ అండ్ వాటర్. వేరే ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ వాటర్ లెడ్ షార్ట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది, ఇట్ ఈజ్ లూజింగ్ హీట్. సో డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. సో initially it is at T2 high temperature, now T3. T2 minus T3 is the change in temperature for lead shots. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చాయి. మాస్ ఆఫ్ కిలోమీటర్ ఉంది, మాస్ ఆఫ్ వాటర్ ఉంది, మాస్ ఆఫ్ లెడ్ షాట్ ఉంది, స్పెసిఫికేట్స్ ఉన్నాయి, చేంజ్ ఇన్ టెంపరేచర్స్ ఉన్నాయి. సో మెథడ్ ఆఫ్ మిక్సర్ ఫార్మ్ అయింది. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ షుడ్ బి ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీస్. కోల్డ్ బాడీస్ ఏంటి, కిలోమీటర్ అండ్ వాటర్. ఈ రెండాటికి హీట్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడి నుంచి, లెడ్ షాట్ నుంచి. సో మనకు వచ్చిన వాల్యూస్ అన్ని నీట్గా వేసుకుంటూ వెళ్తే అయిపోతుంది, సింపుల్. కాకపోతే ఆ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్ తీసుకోవాలి, వాటర్ వేయాలి, మాసెస్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ వేరే చోట వేరే బేకర్లో లెడ్ షార్ట్స్ తీసుకుని హీట్ చేసి వాటిని త్వరగా వీటిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ మాస్ తీసుకోవాలి. సో ఇనిషియల్ టెంపరేచర్ తీసుకోవాలి, టెంపరేచర్ డిఫరెన్స్లు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్గా ఈ ఫార్ములా వేయాలి ఏంటి, సో మెథడ్ ఆఫ్ మిక్సర్స్ ఫార్ములా వేయాలి. చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇంతసేపు చెప్పినంత కూడా సింపుల్గా నోట్స్ కింద రాశాను, మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ఒక 4-5 పాయింట్లో యాక్టివిటీ తెలిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.